హలో అండి. ఈ వీడియోలో అక్టోబర్ 2024 ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కంప్లీట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జల్ హీ అమృత్. సో అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 ఈ అమృత్ స్కీమ్ కింద జల్ హీ అమృత్ అనేది లాంచ్ చేసినారు. సో ఈ జల్ హీ అమృత్ స్కీమ్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి 3 ఇంపార్టెంట్ ఎయిమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి అని. నెక్స్ట్ సస్టైనబుల్ వాటర్ రీసైక్లింగ్ ప్రాక్టీసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, మళ్ళీ ఇరిగేషన్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసే ఆపర్చునిటీస్ అనేవి పెంచాలి అనేసి ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్స్ అనమాట. సో మనకి వాటర్ రీయూజ్ టెక్నాలజీ పైన ఈ స్కీమ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఇట్లా వాటర్ రీయూసేజ్ ఇంకా రీసైక్లింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎకోసిస్టమ్ హెల్త్ ఇంకా వాటర్ క్వాలిటీ అనేది పెంచవచ్చు. వాటర్ రీయూజ్ చేయడం వల్ల అండర్గ్రౌండ్ వాటర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. నెక్స్ట్ వెట్ ల్యాండ్స్, న్యాచురల్ హ్యాబిటాట్స్ ఇవన్నీ సేవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి బాక్స్లో కొన్ని వాటర్ రీయూజ్ టెక్నాలజీస్ ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి మెంబ్రెయిన్ బయోరియాక్టర్, అల్ట్రా ఫిల్ట్రేషన్ ప్రాసెస్, రివర్స్ ఆస్మోసిస్, డిస్ఇన్ఫెక్షన్ టెక్నాలజీస్, ఎలక్ట్రోడయాలసిస్ రివర్సల్, థర్మల్ ఎవాపరేషన్ ఇంకా క్రిస్టలైజేషన్. సో ఇవన్నీ వాటర్ రీయూజ్ టెక్నాలజీ ప్రాసెసెస్. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెదర్ ఫోర్కాస్ట్ అనేది అక్యురేట్గా చేయడంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఎక్స్ట్రీమ్లీ లోకలైజ్డ్ ఏరియాస్ అంటే రిమోట్ ఏరియాస్లో వెదర్ ఫోర్కాస్టింగ్ చేయడానికి ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చింది. సో ఈ లోకల్ ఏరియాస్లో వెదర్ ఫోర్కాస్ట్ చేయడాన్నే హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ అని అంటారు. సో దీనికి కాసిట్ ఫ్లోస్ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. కాసిట్ ఫ్లోస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కమ్యూనిటీ సోర్స్డ్ ఇంపాక్ట్ బేస్డ్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట దీని ఫుల్ ఫామ్. సో ఈ సిస్టంలో పీపుల్ పార్టిసిపేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉంది. సో స్టూడెంట్స్, ఉమెన్, యూత్ ఈ రెయిన్ఫాల్, రివర్, టైడల్ ఇంకా గ్రౌండ్ వాటర్ డాటాని వాళ్ళు ఉన్న లోకల్ ఏరియాస్ నుంచి ఆ డాటా గ్యాదర్ చేసి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. సో ఈ డాటా కాసిట్ ఫ్లోస్ వాళ్ళు అనలైజ్ చేసి ఈ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చేస్తారు. ఓకే, సో ఈ కాసిట్ ఫ్లోస్ ప్రాజెక్ట్ అనేది ఈక్వినాక్ట్ అనే కంపెనీ రన్ చేస్తుంది. సో దీనికి యునిసెఫ్కి సంబంధించిన క్లైమేట్ టెక్ కోహార్ట్ రికగ్నైజ్ చేసింది. సో ఓవరాల్గా 100 రెయిన్ గార్జెస్ ఈ కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి ఇంకా త్రిశూర్ ప్రాంతాలలో ఇన్స్టాల్ చేశారు. సో హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్ట్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ లోకల్ లెవెల్ నుండి అక్యురేట్ డాటా రావడం వల్ల న్యాచురల్ డిజాస్టర్స్ని ప్రిడిక్ట్ చేసి ప్రజలను సేఫ్ జోన్లో పెట్టవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే, ఫార్మర్స్కి అక్యురేట్ వెదర్ డాటా ఇవ్వడం వల్ల అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మన ఐఎండి యుఎన్ ఎర్లీ వార్నింగ్ డిపార్ట్మెంట్ కింద 5 డెవలపింగ్ కంట్రీస్కి అడ్వైజర్ లాగా పనిచేస్తుంది. సో ఈ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన ఐఎండి క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగిపోతుంది. అండ్ లోకలైజ్డ్ డాటా యూజ్ చేయడం వల్ల అర్బన్ ఏరియాస్లో బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. సో దీనికి గల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ చూద్దాం. సో మోడర్న్ వెదర్ ఫోర్కాస్ట్ సాఫ్ట్వేర్ వాడకుండా ఇంకా పాత సాఫ్ట్వేరే వాడుతున్నారు. నెక్స్ట్ వెదర్ మానిటరింగ్ గ్రౌండ్ స్టేషన్ రిక్వైర్మెంట్ ఎన్ని గ్రౌండ్ స్టేషన్ ఉండాలో దానికంటే తక్కువనే ఉన్నాయి ఇంకా. అండ్ మాన్సూన్స్, సైక్లోన్స్ ఇలా లార్జ్ స్కేల్ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయడం ఈజీయే, కానీ స్మాల్ స్కేల్ ఈవెంట్స్, క్లౌడ్ బర్స్ట్ అవి ఎప్పుడైతే తెలియదు. సో దాన్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ ఈ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని వచ్చింది. దాంట్లో
గ్రామ్ పంచాయత్ లెవెల్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ జాయింట్గా డెవలప్ చేసిన ప్రోగ్రామ్. దీంట్లో గంటకు గ్రామ్ పంచాయత్ లెవెల్లో వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మిషన్ మాసమ్. సో బెటర్ వెదర్ ఫోర్కాస్ట్ కోసం రేడర్స్ నెట్వర్క్ అండ్ విండ్ ప్రొఫైలర్స్ ఇంకా రేడియోమీటర్స్ యూజ్ చేసి వెదర్ ఫోర్కాస్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అండ్ డేటా సైన్సెస్ విన్స్. సో ఈ ప్రోగ్రామ్ కింద ఏడబ్ల్యూఎస్ అంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఇంకా ఏఆర్జీ ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లోస్ ముంబై అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ముంబై. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై కొలాబరేట్ అయ్యి డెవలప్ చేసినారు. సో సైక్లోన్స్ హెవీ రెయిన్ఫాల్ వచ్చేటప్పుడు ఫ్లడ్స్ గురించి ఎర్లీ వార్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది. నెక్స్ట్ ముంబై ఫ్లడ్ యాప్. సో ఈ యాప్ని ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేసినారు. ఈ యాప్ ముంబైలో రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ గురించి అర్లీ బేసిస్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ 5.3.1 స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2023 అనేది హాటెస్ట్ ఇయర్ లాగా రికార్డ్ అయింది. మళ్ళీ సాయిల్ మాయిశ్చర్ అనేది చాలా లో లెవెల్స్కి పడిపోయింది. అండ్ థర్డ్ వచ్చేసి 2023 ఇయర్ వరల్డ్లోనే అన్ని రివర్స్కి లాస్ట్ 33 ఇయర్స్తో పోలిస్తే ఈ 2023 ఇయర్ అనేది రివర్స్ అన్ని డ్రైయెస్ట్ అయిపోయిన ఇయర్ అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో ఉండే లేక్ కోవాల్ ఎక్స్ట్రీమ్ వాటర్ టెంపరేచర్ వల్ల నార్మల్ వాటర్ లెవెల్స్ కంటే చాలా తక్కువకి పడిపోయింది. అండ్ లాస్ట్ వచ్చేసి లాస్ట్ 5 డికేడ్స్ కంటే గ్లేషియర్స్ మాస్ అనేది విపరీతంగా తగ్గిపోయిందంట ఈ రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ 5.3.2 నేషనల్ వాటర్ అవార్డ్స్. సో వాటర్ ఇంపార్టెన్స్ తెలపడానికి అండ్ బెస్ట్ వాటర్ యూసేజ్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ని తీసుకొని వచ్చింది. రీసెంట్గా న్యూఢిల్లీలో 5th నేషనల్ అవార్డ్స్ ప్రెసిడెంట్ అందించింది. ఈ అవార్డ్స్లో బెస్ట్ స్టేట్ ఒడిస్సా లాగా అండ్ బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ లాగా సూరత్ అవార్డ్ ఈ రెండిటికి అవార్డ్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి 5.3.3 CCPA నోటిఫైస్ గైడ్లైన్స్ ఫర్ ప్రివెంటింగ్ గ్రీన్ వాషింగ్. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అని ఫేక్ ఇన్ఫర్మేషన్ యాడ్స్ జనరేట్ చేసి ప్రోడక్ట్స్ని సేల్ చేస్తే దానిని గ్రీన్ వాషింగ్ అని అంటారు. ఓకే, ఎన్విరాన్మెంట్ పేరు పైన అమ్ముతారనమాట. సో ఈ మధ్యకాలంలో పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల సస్టైనబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్ని గవర్నమెంట్ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏజెన్సీస్ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయి. సో కొన్ని కంపెనీస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని ఫేక్ క్లెయిమ్స్ చేసి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. వాటిని రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గ్రీన్ వాషింగ్ అండ్ మిస్లీడింగ్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ 2024 అనేసి గ్రీన్ వాషింగ్ ప్రివెంట్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ తీసుకొని వచ్చారనమాట. సో ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని చెప్పుకొని ప్రోడక్ట్స్ సెల్ చేస్తే మ్యానుఫ్యాక్చరర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వర్టైజర్స్, ఏజెన్సీస్ ప్రాపర్ సర్టిఫికేట్స్ ఇంకా ఎవిడెన్సెస్ అనేవి రెడీగా పెట్టుకోవాలి దీని కింద. నెక్స్ట్ టాపిక్ 5.3.4 ఎన్వి స్టాట్స్ ఇండియా 2024. ఎన్వి స్టాట్స్ అంటే ఎన్విరాన్మెంట్ స్టాటిస్టిక్స్. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేస్తుంది. సో ఇది ఎనర్జీ అకౌంట్, ఓషన్ అకౌంట్, సాయిల్ న్యూట్రియంట్ ఇండెక్స్, బయోడైవర్సిటీ అని ఈ 4 ఏరియాస్లో రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా 7th రిపోర్ట్ రిలీజ్ చేసినారు.
ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్ లాగా ఎదిగింది. నెక్స్ట్ 2000 నుంచి 2023 వరకు 16% నుంచి 73% వరకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2013 నుంచి 2021 వరకు మ్యాంగ్రూవ్స్ అనేవి 8% వరకు పెరిగినాయి. ఇదన్నమాట ఈ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 5.3.5 2024 ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ ఫారెస్ట్ అండర్ ఫైర్ రిపోర్ట్ రిలీజ్డ్. సో ఈ రిపోర్ట్ మెయిన్ గోల్ ఫారెస్ట్ డిఫారెస్ట్రేషన్ని ఎలిమినేట్ చేయడం అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాని 2030 వరకు మళ్ళీ రీస్టోర్ చేయడం. ఇవే గోల్స్ 2014లో న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్, మళ్ళీ 2021లో గ్లాస్గో లీడర్స్ డిక్లరేషన్, మళ్ళీ 2022లో కన్మింగ్ మాంట్రల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసినాయి అనమాట ఈ సేమ్ రూల్స్. ఓకే, సో ఈ డిఫారెస్ట్రేషన్ మెయిన్గా 57% వరకు ఈ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వల్ల అవుతుంది అండ్ మైనింగ్ వల్ల అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.6 యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్. సో ఇదేంటి అంటే యూరోపియన్ కమిషన్ ఈ రెగ్యులేషన్ని, ఇది ఒక రెగ్యులేషన్, ఒక యాక్ట్ లాగా. సో ఈ రెగ్యులేషన్ని ఇంకొక 1 year వరకు ఎక్స్టెండ్ చేసింది. ఈ రెగ్యులేషన్ ప్రకారం కొన్ని కీ ప్రోడక్ట్స్ లైక్ ఈ టింబర్ కానీ, పామ్ ఆయిల్ కానీ, బీఫ్, కోకో, సోయ్ ఎట్సెట్రా సస్టైనబుల్ మేనర్లోనే ప్రొడ్యూస్ చేసినవే యూరోపియన్ యూనియన్ కొంటది అనేసి ఈ రెగ్యులేషన్ యొక్క మెయిన్ థీమ్. ఈ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ సస్టైనబుల్ బ్యానర్లోనే ప్రొడ్యూస్ చేసినారా, లేదా ఫారెస్ట్ నుంచి దొంగతనంగా స్మగ్లింగ్, లేకపోతే ఫారెస్ట్ నుంచి కొట్టుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారా అనేసి ప్రోడక్ట్ ఆరిజిన్ని వెరిఫై చేస్తారు. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే డిఫారెస్ట్రేషన్ అనేది కొంత తగ్గుతుంది. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.7 బయోడైవర్సిటీ క్రెడిట్స్. సో బయోడైవర్సిటీ క్రెడిట్ అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ బయోడైవర్సిటీని ఖరాబ్ చేస్తూ వాళ్ళ కంపెనీస్ని రన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పొల్యూషన్ ఫారెస్ట్ ఏరియాలో పెట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ని, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్లో వాళ్ళ వేస్ట్ ఇదంతా రిలీజ్ చేసి మొత్తం చుట్టుపక్కల ఉన్న బయోడైవర్సిటీ మొత్తం ఖరాబ్ చేస్తుంది. సో దానికి కంపెన్సేషన్ లాగా ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మళ్ళీ బయోడైవర్సిటీని రీస్టోర్ చేయడానికి అండ్ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయడానికి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. అవి ఎట్లెట్లా ఫండ్స్ రిలీజ్ చేస్తాయో అట్లట్లా వాళ్ళు బయోడైవర్సిటీ క్రెడిట్స్ లాగా, అంటే వాళ్ళకి పాయింట్స్ లాగా వస్తాయి అన్నమాట. అంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ బయోడైవర్సిటీని కాపాడుతున్నాయి అనేసి ఒక రేటింగ్ అనమాట. సో అట్లా క్రెడిట్స్ సాధిస్తారు, దాన్నే బయోడైవర్సిటీ క్రెడిట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.8 గ్రీనింగ్ ఆఫ్ అంటార్క్టికా. సో అంటార్క్టికా అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది, అదొక లార్జ్ ఐలాండ్ కాంటినెంట్, అది మొత్తం ఐస్తోని కవర్ అయిపోతుంది మొత్తం. సో ఈ అంటార్క్టికా పెనిన్సులా మొత్తం ఐస్తోని కవర్ అయ్యి ఉంటుంది. దానివల్ల అది సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, ఆల్బిడో ఎఫెక్ట్ ఉంటుంది మేజర్గా. అంటే ఏంది, మొత్తం వైట్, మొత్తం ఈ అంటార్క్టికా పెనిన్సులా అనేది టోటల్గా ఐస్తో కవర్ అయ్యి ఉండడం వల్ల పైనుంచి వచ్చే సన్ రేస్ ఆ వైట్ కలర్ ఉండడం వల్ల మొత్తం మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అట్లా రిఫ్లెక్ట్ అవ్వడాన్ని, అంటే వచ్చిన అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఈ వైట్ ఐస్ ఉండడం వల్ల రిఫ్లెక్ట్ అవ్వడాన్నే ఆల్బిడో ఎఫెక్ట్ అని అంటారు. సో దీనివల్ల ఈ ఆల్బిడో ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ కొంతవరకు తగ్గిస్తుంది ఈ అంటార్క్టిక్ పెనిన్సులా. కానీ ఈ రీజియన్లో ఈ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి వెజిటేషన్ అనేది పెరిగిపోతుంది, ప్లాంట్స్ పెరుగుతున్నాయి, వెజిటేషన్ బాగుంది కదా, బయోడైవర్సిటీ కూడా పెరుగుతుంది అని అనుకుంటుండొచ్చు. కానీ దీనివల్ల ఇల్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే ఆల్బిడో ఎఫెక్ట్ తగ్గడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అక్కడ ఆల్రెడీ ఉన్న వైల్డ్ లైఫ్ స్పీషీస్
వేరే అంటే ఇట్లా టెంపరేచర్ వెజిటేషన్ చేంజ్ అవ్వడం వల్ల కొత్త స్పీషీస్ అనేవి ఎంటర్ అవుతాయి. దానివల్ల అక్కడుండే వైల్డ్ లైఫ్ స్పీషీస్కి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ క్లైమేట్ కండిషన్స్ పైన కూడా గ్రేటర్ ఎఫెక్ట్ పడుతుంది. సో అదనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.9 కోఆర్డినేషన్ కమిటీ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఐజీపీ రీజియన్. సో ఐజీపీ రీజియన్ ఏంది, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ రీజియన్ అనమాట. సో ఈ రీజియన్లో ఆల్మోస్ట్ 10 స్టేట్స్ కవర్ అయి ఉన్నాయి. బీహార్, చండీగఢ్, ఇవన్నీ ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ ఈ అన్ని స్టేట్స్ కవర్ అవుతాయి. సో ఈ రీజియన్లో ఎయిర్ క్వాలిటీని మేనేజ్ చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని లాంచ్ చేసినారు. సో మేజర్గా మనం న్యూస్లో చదువుతూనే ఉంటాం కదా, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా అయింది, అబవ్ నార్మల్ లెవెల్స్ అయిపోయింది అనేసి. సో దానికి ఒక చెక్ పెట్టేలాగా ఈ కోఆర్డినేషన్ కమిటీ అనేది క్రియేట్ చేసినారు. నెక్స్ట్ 5.3.10 ప్రధాన్ మంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో ఈ స్కీమ్ 2026-27 వరకు ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కింద లాంచ్ చేసినారు. ఈ స్కీమ్ కింద సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసి 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్కీమ్ ముందుకు పోవాలి అంటే సోలార్ రూఫ్ టాప్ సెటప్ దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకా ఇన్నోవేషన్స్ని ఇంప్రూవ్ చేయాలి. సో అందుకే ఈ స్కీమ్ కింద ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు. అదే న్యూస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.11 వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024. సో ఈ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, వరల్డ్లో 20% గ్లోబల్ ఆయిల్ అండ్ ఎల్ఎన్జీ సప్లై ట్రేడ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుండే అవుతుంది, 20% రేట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అనుకుంటున్న దానికంటే ఎక్కువ జనరేట్ అవుతుంది, అదొక పాజిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, 2030 వరకు వరల్డ్లో సగం కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఈ లో కార్బన్ ఎమిషన్ సోర్సెస్తోనే ప్రొడ్యూస్ అవుతుంది అనేసి ఈ రిపోర్ట్ చెప్పింది. నెక్స్ట్ 5.3.12 ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్. ఇది 2020లో ఎస్టాబ్లిష్ అయింది. గ్లోబల్ లెవెల్లో ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడానికి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు. ఈ హబ్కి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ లాగా మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సైన్ చేసింది, అందుకే ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 5.3.13 గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ ఫండ్. సో గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ అంటే కెమికల్స్ ఇంకా వేస్ట్ని సేఫ్గా సస్టైనబుల్గా డిస్పోజ్ చేయాలని, వాటిని ఇల్లీగల్గా ట్రేడ్ చేయడం ప్రివెంట్ చేయడానికి ఈ ఇంకొకటి అగ్రికల్చర్లో 2035 వరకు హజార్డస్ పెస్టిసైడ్స్ టోటల్గా ఎలిమినేట్ చేయడానికి ఇది తీసుకొని వచ్చారనమాట. అంటే ఏంది, ఈ కెమికల్స్ నార్మల్గా అయితే ఇప్పుడు కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దానివల్ల ఈ హజార్డస్ కెమికల్స్ ఎట్లా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలో తెలియక ఇల్లీగల్గా వేరే ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనమాట. సో అవన్నీ తగ్గించడానికి, ఇంకా ఇవేంటివి, ఈ కెమికల్స్ బై ప్రోడక్ట్స్ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ లాగా వాడుతున్నారు. సో హజార్డస్ పెస్టిసైడ్స్ అనమాట అవి. సో దీంట్లో కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి ఈ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ ఫండ్ అనే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వచ్చారు. సో ఈ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ ప్రాజెక్ట్ 5th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కెమికల్స్ మేనేజ్మెంట్ 2023లో లాంచ్ చేసినారనమాట. ఈ హజార్డస్ అండ్ కెమికల్ వేస్ట్ని మేనేజ్ చేయడానికి గ్లోబల్ లెవెల్లో ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొని వచ్చారు. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ పైన వీటి ఇంపాక్ట్ తగ్గించడానికి స్ట్రాటజిక్ అప్రోచ్ టు ఇంటర్నేషనల్ కెమికల్ మేనేజ్మెంట్ అని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ హానికరమైన వేస్ట్ డిస్పోజల్ మూవ్మెంట్ని రెగ్యులేట్ చేయడానికి బాసెల్ కన్వెన్షన్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఈ ఆర్గానిక్ వేస్ట్ నుండి హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టాక్హోమ్ కన్వెన్షన్ని తీసుకొని వచ్చారు. అదనమాట.
నెక్స్ట్ 5.3.14 ఎకో మార్క్ రూల్స్ 2024. సో ఎకో మార్క్ అనేది ఒక లేబులింగ్ సిస్టమ్. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఫుడ్, కాస్మెటిక్స్, సోప్స్, ఎలక్ట్రానిక్స్ ఎట్సెట్రా లాంటి వాటికి ఎకో మార్క్ అనేది ఇస్తారు. ఇది లైఫ్ ప్రిన్సిపల్, అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో దీన్ని ప్రమోట్ చేస్తూ ఈ ఒక ఎకో మార్క్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.15 IUCN రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ కన్జర్వేషన్. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అగ్రికల్చర్ అండ్ కన్జర్వేషన్ అనే టైటిల్తో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఈ రిపోర్ట్ అగ్రికల్చర్ అండ్ కన్జర్వేషన్కి ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అగ్రికల్చర్ వల్ల బయోడైవర్సిటీకి కలిగే ఇంపాక్ట్. సో దీంట్లో అగ్రికల్చర్ వల్ల 34% ఆఫ్ IUCN రెడ్ లిస్ట్లో ఉన్న థ్రెటన్డ్ స్పీషీస్ పైన డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యాచురల్ హ్యాబిటాట్స్ లాగా ఉండే ల్యాండ్స్ని ప్లాంటేషన్స్, పాస్చర్ ల్యాండ్స్ ఎట్సెట్రా లాగా వాడుతున్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ పెస్టిసైడ్స్, అగ్రోకెమికల్స్, సాయిల్ ఎరోషన్ ఎట్సెట్రా ఇవన్నిటి వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్, సాయిల్ హెల్త్, క్లైమేట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ నెగటివ్ ఇంపాక్ట్స్ అయితే పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే IUCN రెడ్ లిస్ట్లో ఉన్న 17% ఆఫ్ స్పీషీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి వాళ్ళ హ్యాబిటాట్ లాగా మార్చుకున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ బయోడైవర్సిటీ వల్ల అగ్రికల్చర్ పైన ఇంపాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బయోడైవర్సిటీ వల్ల వాటర్ ఫ్లో రెగ్యులేట్ అవుతుంది, క్లైమేట్ పైన మంచి ఇంపాక్ట్ ఉంటుంది, సాయిల్ ఎరోషన్ అవ్వదు, పాలినేషన్ సరిగ్గా అయ్యి క్రాప్స్ ప్రొడక్షన్ పెరుగుతాయి, న్యూట్రియంట్ సైక్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే పెస్ట్లు, ప్యాథోజన్స్ వల్ల అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో బయోడైవర్సిటీ అంటే లార్జ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటుంది కాబట్టి పెస్ట్, ప్యాథోజన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. దానివల్ల అగ్రికల్చర్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ అక్కడున్న యానిమల్ స్పీషీస్ క్రాప్స్ని పాడు చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇదన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.16 లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం పాస్ట్ 50 ఇయర్స్ అంటే 1970 నుంచి 2020 వరకు వైల్డ్ లైఫ్ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 73% తగ్గిపోయింది. దాంట్లో ఫ్రెష్ వాటర్లో ఉండే స్పీషీస్ ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి. అండ్ దీనికి రీజన్స్ వచ్చేసి క్లైమేట్ చేంజ్, డిఫారెస్ట్రేషన్ అండ్ ఇన్వేజివ్ స్పీషీస్. ఓకే, సో ఇక్కడ ఇన్వేజివ్ స్పీషీస్ అంటే నాన్ లోకల్ స్పీషీస్ అనమాట. అంటే అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, లోకల్ స్పీషీస్ అన్నిటినీ ఖతం చేసేసి మొత్తం ఈ స్పీషీసే స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో అది ఇన్వేసివ్ స్పీషీస్ అంటే. సో అట్లనే ఈ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు ఏం చేసిరంటే కొన్ని మంచి ఇనిషియేటివ్స్ చెప్పారు ఇండియా తీసుకొచ్చినవి. ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్ని అండ్ ఇండియా మిల్లెట్ మిషన్ని మెచ్చుకున్నారనమాట. సో ఇది రిపోర్ట్లో మెయిన్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.17 కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో బీహార్లో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది సెకండ్ టైగర్ రిజర్వ్ అనమాట బీహార్లో. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దీనిని అప్రూవ్ చేసింది. ఈ టైగర్ రిజర్వ్ సన్ రివర్ వచ్చేసి సౌత్ నుంటే కర్మనా రివర్ వచ్చేసి వెస్ట్లో ఉంటుంది. సో ఈ సన్ రివర్కి కర్మనా రివర్కి మధ్యన ఈ కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉంటుంది. సో కైమూర్ హిల్ ప్లాట్యూస్ దగ్గర అనమాట ఈ శాంచురీ ఉండేది. ఈ రిజర్వ్ సెంట్రల్ హైలాండ్స్ ఇంకా చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈ 2 ఏరియాస్తో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఫారెస్ట్ టైప్ వచ్చేసి నార్దర్న్ ట్రాపికల్ మిక్స్డ్ డ్రై డెసిడ్యూ ఫారెస్ట్. నెక్స్ట్ 5.3.18 ఇండియన్ వైల్డ్ యాస్. సో ఈ గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 10th వైల్డ్ యాస్ పాపులేషన్ సర్వే కండక్ట్ చేసింది. ఈ సర్వే ప్రకారం 26.14% ఇండియన్ వైల్డ్ యాస్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇది అరిడ్ జోన్లోనే ఉంటుంది. ఎస్పెషల్గా గుజరాత్లోని లిటిల్ ర్యాన్ ఆఫ్ కచ్లో ఎక్కువ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది
ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో నియర్ థ్రెటన్డ్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1 స్పీషీస్లో ఉంది. అండ్ సైట్స్లో అపెండిక్స్ 1 కింద ఉంది. నెక్స్ట్ వచ్చేసి నైల్ 5.3.19 నైల్ బేసిన్. సో నైల్ రివర్ వరల్డ్లోనే లాంగెస్ట్ రివర్. ఇది సౌత్ టు నార్త్ ఆల్మోస్ట్ 11 కంట్రీస్ని కవర్ చేస్తూ ప్రవహిస్తుంది. దీనికి 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఒకటి వైట్ నైల్, ఇది బురుండి అండ్ రవాండాలో ఒరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ నైల్, ఇథియోపియాలో ఒరిజినేట్ అవుతుంది. సో ఇది టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా నైల్ రివర్ వాటర్ రిసోర్సెస్ పైన ఒక అగ్రిమెంట్ అయిందనమాట, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ 5.3.20 వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ ఐనోస్పియరిక్ డిస్టర్బెన్సెస్. సో వాల్కెనో అంటే ఎర్త్ క్రస్ట్ ఓపెనింగ్. ఇండోనేషియాలో మౌంట్ రువాంగ్, మళ్ళీ న్యూజిలాండ్లో వాఖార్ ఆర్ వైట్ ఐలాండ్ 2024లో డేంజరస్గా ఎరప్ట్ అయినాయి అన్నమాట ఇవి. సో ఇలా ఎరప్ట్ అయినప్పుడు స్ట్రాంగ్ అట్మాస్ఫియరిక్ గ్రావిటీ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఈక్వటోరియల్ ప్లాస్మా బబుల్స్ లాంటివి అట్మాస్ఫియర్లో స్ట్రాంగ్ డెన్సిటీతో ఫామ్ అవుతాయి. దానివల్ల శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ నావిగేషన్ సిస్టమ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో రీసెంట్గా వాల్కనిజం వల్ల స్పేస్ వెదర్లో ఇలా ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం స్టడీలో తేలింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3.21 లిపు లేక్ పాస్. సో ఈ లిపు లేక్ అనేది ఇంటర్నేషనల్ మౌంటైన్ పాస్ అనమాట. ఇది ఇండియా, నేపాల్ అండ్ చైనా ట్రై జంక్షన్స్లో ఉంటుంది. ఇది వ్యాస్ వ్యాలీ దగ్గర ఉంటుంది. సో 1962లో దీన్ని క్లోజ్ చేశారనమాట సెక్యూరిటీ పరంగా. మళ్ళీ 2020లో మళ్ళీ రీఓపెన్ చేసినారు. ఇది న్యూస్లో ఎందుకుందంటే మౌంట్ కైలాష్ని చూడటానికి వెళ్ళిన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పిల్గ్రిమ్స్ ఈ పాస్ నుంచే వెళ్ళినారు, లేకపోతే టిబెట్కి వెళ్ళి అక్కడ మౌంట్ కైలాష్ని చూసి వస్తుండే. సో అదనమాట, దీంతో ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్ది కంప్లీట్ అయిపోయింది.